హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఏ జానర్లో అయినా ముఖ్యంగా కంపారిజన్ అనేది ఒక రకమైన టెన్షన్ని, ప్రెషర్ని తీసుకొస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు పిల్లల మధ్యలో వాడు బాగా చదువుతున్నాడు, నువ్వు అందులో చదవాలి అని కంపారిజన్ పెట్టినా యువతలోడికి అది దాన్ని బట్టి అదేమి ప్రొడక్టివిటీ వాళ్ళు ఏమి తీసుకురాదు, ఇంకా ప్రెషర్ బిల్డ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు పక్క వాడు చూసి వాడికి ఎంత ప్రాఫిట్స్ వస్తుంది, నాకు ఎంత రావట్లేదు. ఆ టైం డ్యూరేషన్, ఆ ఫండ్ డిఫరెన్సెస్ చాలా చాలా ఉంటూ ఉంటాయి. ఈ టైప్లో కంపారిజన్ అనుకున్నా కూడా మనకి మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎక్స్ట్రాగా ప్రెషరు, ఇవి తప్ప. సో ఓవరాల్గా లైఫ్లో కంపారిజన్ వల్ల వచ్చే ఫాల్స్ ఏంటంటారు? డెఫినెట్గా అండి, ప్రతి జర్నీ యూనిక్ అండి. ప్రతి పర్సనాలిటీ యూనిక్గా ఉంటుంది. అది ఎక్కువ తక్కువ అనేది కాదు. ఎవరికి వాళ్ళే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటో, వాళ్ళ వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి. మనం బయట నుంచి వచ్చే థ్రెడ్స్, ఆపర్చునిటీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు మన ఓన్ స్ట్రెంగ్త్ ఏదో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మన ఓన్ వీక్నెస్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. స్ట్రెంగ్త్ దగ్గర ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత బయట మార్కెట్లో వాటికి ఆపర్చునిటీస్ ఉన్నాయా లేవా చూసుకుంటూ ఉండే వాటికి మూవ్ అవుతా పోవాలి. అట్లా మనం ఎదగచ్చు అనమాట. ఈ స్వాట్ అనాలిసిస్ అనేది నాట్ ఓన్లీ యూజ్ఫుల్ ఫర్ కంపెనీస్, ఈవెన్ పర్సనల్ గ్రోత్ కూడా అది బాగా యూజ్ అవుతుంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు యూనిక్ కాబట్టి ఒకరితో కంపేర్ చేయడం అనేది అన్ఫేర్. ఎందుకంటే మీ జర్నీ 5 years బ్యాకే మీరు అంబాసిడర్స్గా తయారయ్యారని బీన్ చేశారు అనుకోండి. నేను ఇప్పుడు బీన్ చేశాను అనుకోండి, మీరు ఆల్రెడీ స్టేజ్ ఫైనల్లో ఉన్నారు, నేను స్టేజ్ స్టార్టింగ్లో ఉన్నాను. నేను మీతో కంపారిజన్ చేసుకోలేను అది. ఓకే, అలాగే ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, అలా ఆల్రెడీ సీనియర్ అనమాట, ఎప్పుడో బీన్ జర్నీ. ఇప్పుడు వాళ్ళతో మనం కంపేర్ చేయలేము అనమాట. అందుకని రెండు పర్సనల్ యూనిక్ కాబట్టి ఎవరికి వాళ్ళే జర్నీ ఎప్పటి నుంచో స్టార్ట్ అవుద్ది కాబట్టి అది కంపేర్ చేయడం అనేది అన్ఫేర్ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రోగ్రెస్ కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ కావచ్చు, యూనిక్, దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ సెకండ్ వన్, మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఎక్కువసార్లు అది అన్నెసరీ స్ట్రెస్, టెన్షన్ తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే రెండు పర్సనల్ వర్క్ వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యింది. వాళ్ళకి సూట్ అవ్వచ్చు కాకపోవచ్చు. నేను క్రికెట్కి వచ్చాను అనుకోండి, క్రికెట్లో అందరూ ఒకేలాగా ఉండరు. కొంతమంది బౌలింగ్లో ఎక్స్పర్ట్ అవుతాయి, కొంతమంది బ్యాటింగ్లో ఎక్స్పర్ట్ అవుతాయి, కొంతమంది ఫీల్డింగ్లో ఎక్స్పర్ట్ అవుతాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జోనర్లో ఉంటుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో నీ స్ట్రెంత్ నీకు అర్థమైనప్పుడు నువ్వు ఆ జోన్లో గ్రోత్ తీసుకుంటావు అనమాట. అందుకని మీరు కంపేర్ చేయకూడదు. మీకు బౌలింగ్ అంటే ఇష్టం అయితే బ్యాట్మెన్ తోటి కంపేర్ చేసేస్తే అన్నెసరీ స్ట్రెస్, అది దానికి యూనిక్నెస్ అనమాట. థర్డ్ వన్, అంటే మీ ఓన్ గ్రోత్ మీద ఫోకస్ చేయండి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. స్టెప్ బై స్టెప్ ఆ గోల్ కల్లి మూవ్ అవుతుంటే కనుక మీరు ఎంతకంత ప్రోగ్రెస్ అవుతున్నట్టు లెక్క. లెట్ దెమ్ సెలబ్రేట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో అనమాట. గ్రోత్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటే అనమాట. నో మ్యాటర్ హౌ స్మాల్ ద అచీవ్మెంట్ వాజ్, యూ హ్యావ్ టు సెలబ్రేట్. అండ్ సక్సెస్ అనేది వన్ టైం ఈవెంట్ కాదు, అది ఇట్స్ ఎ జర్నీ. యాక్చువల్గా అది ఇట్స్ ఎ జర్నీ అనమాట. అందుకని ఒక ట్రేడ్ హిట్ అయింది, ఒక సీజన్ హిట్ అయింది, ఆ వర్కౌట్ అలా వర్కౌట్ అవ్వదు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఈ లాసెస్, గెయిన్స్ అన్నీ నార్మల్ థింగ్ అనమాట. వాటన్నిటిని సమ్మరైజ్ చేసుకుంటూ నెట్గా మనీ మిగిల్చుకుంటూ ముందు పోయిందన్నీ సక్సెస్ కింద లెక్కే. అందుకని ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్స్పీరియన్స్ మీద డీల్ చేసుకుంటూ ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళాలి మనం. అంతే తప్ప అదేదో ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అయినట్టు వన్ టైం యాక్టివిటీతో అయిపోదు అనమాట. అందుకని స్టెప్ బై స్టెప్ అనమాట. మీకు ఎందులో ఇష్టమో దానికల్లి కొంచెం కొంచెం ప్రోగ్రెస్ చేసుకుంటూ ముందు పోవచ్చు. అందుకని ఇక్కడ ఒకటి టార్గెట్ అచీవ్ అనడానికి ఏం లేదు. మన ట్రేడింగ్గా చూడండి, రోజుకి 1 hour మేము అప్డేట్ అవుతూనే ఉంటాం. నిరంతరం చార్ట్ అనాలిసిస్ చేసుకుని ముందు పోతూనే ఉంటాం. అదే నేను నేర్చుకున్న నాలెడ్జ్ ఈ రోజుకి అది యూజ్ అవ్వదు, ఇంకా కొంత అప్డేట్ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ప్రతి మార్కెట్లో యూనిక్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతూనే ఉంటాయి. వాటిని గ్రాప్ చేసే కెపాసిటీ మనకు ఉండాలి. అందుకని మీరు ఏ డొమైన్లో వర్క్ చేస్తున్నా సరే స్కిల్ అప్గ్రేడేషను అండ్ దాన్ని రీస్కిల్, మళ్ళీ దాన్ని పెంచుకుంటూ పోవటం అనేది, అప్లై చేయటం అనేది అది మామూలు విషయం అనమాట. అందుకని నేను బేసికల్ ఏంటంటే ఏదైనా థింగ్ని బ్రేక్ డౌన్ చేయండి, ఫిక్స్ చేయండి, ముందుకు ప్రోగ్రెస్ అవ్వండి. అంతే తప్ప ఇక్కడ ఆగకూడదు అనమాట. అందుకని మనం ట్రై చేసుకుంటూ పోతూనే ఉండాలి. ఆఫ్టర్ ఆల్ సక్సెస్ అంటే ఏంది, ఫ్లాప్ లైన్ అయిపోయిన తర్వాత వచ్చేదాన్ని సక్సెస్ అంటారు. అది చేయగానే హిట్ ఏం అవ్వదు. ఈవెన్ చార్ట్ కూడా 4 times ఫెయిల్ అయితేనే ఒకసారి హిట్ అవుతుంది. అందుకని కామన్ థింగ్ అది లైఫ్లో. అందుకని ప్రతి పర్సన్ యూనిక్ కాబట్టి జర్నీ దాన్ని ప్రోగ్రెస్ చేసుకుంటూ ముందుకు పోవాలి. సో యూనిక్నెస్లో ఒకరితో కంపారిజన్ కుదరదు అనమాట. ఏ ఇద్దరు బ్రదర్లు ఒకలాగా ఉండరు, ఏ ఇద్దరు కపుల్స్ ఒకలాగా ఉండరు. లైఫ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ యూనిక్నెస్. ఎవరికి వాళ్ళకే స్ట్రెంత్ ఉంది. అందుకని మీ స్ట్రెంత్, మీ వీక్నెస్ తెలుసుకోండి. స్ట్రెంత్ ఉన్న చోట ప్రోగ్రెస్ అవుతూ ముందుకెళ్ళండి. అంతే. ప్రతిదీ ప్లాన్ చేసుకుంటా మనం ఒక డొమైన్లో ఎక్స్పర్టైజ్ ట్రై చేసుకుంటూ ముందుకు పోతుంటే లైఫ్లో స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ పోవడం సాధ్యం. అండ్ చాలామందికి ముఖ్యంగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఎంత కాదు అనుకున్నా ఈ ఫండ్కి సంబంధించి ఒక కంపారిజన్ కానీ,
అంటే నా ఓన్ పోర్ట్ఫోలియోకి సంబంధించిన కంపారిజన్ కానీ ఇలాంటివి పెట్టడం వల్ల దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవడం. ఇప్పుడు నేను ఇంకా ఇంత 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 ల్యాగ్ ఉన్నాను, ఇంత కవర్ చేసుకోవాలి, ఇంత టచ్ చేయాలి అని ఈ మైండ్ సెట్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటారు? అదే నేను అంటుంది, ఫస్ట్ది రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, అల్టిమేట్గా మనం మార్కెట్లో ఉన్నంటే రిస్క్ ఎక్స్పోజ్ అయ్యాము. ఆ రిస్క్ని ఎంత మినిమైజ్ చేసుకుంటే నీకు అంత బెటర్. ఆ రిస్క్ మినిమైజ్ చేసుకోవడానికి కొన్ని ప్రోడక్ట్ బాగా యూజ్ అవుతాయి, కొన్ని ప్రోడక్ట్లు అసలు యూజ్ అవ్వవు. సపోజ్ ఈరోజు మార్కెట్ బాగా పడిపోయింది అండ్ ఎవరైనా నేకుడ్గా కనుక ఎక్స్పోజ్ అవుతే కాల్ ఆప్షన్స్ దారుణంగా లాస్ అవుతారు, 80-90. అదే ఈటీఎఫ్ ద్వారా నువ్వు ఎక్స్పోజ్ అవుతే మార్కెట్కి మ్యాక్సిమం 1% నుంచి 2% పడతావు. అండ్ హై బీటా స్టాక్స్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటే కనుక 6-7% డ్రాప్ అయి ఉంటుంది. లో బీటా స్టాక్స్నితో ఎక్స్పోజ్ అయితే మీకు 1% డౌన్ అయి ఉంటుంది. మీది కనుక లో వాలటిలిటీ ఉన్న స్టాక్ అయితే ఇంకా తక్కువ, 2% కన్నా ఎక్కువ పోదు. అంటే ఒకే రకమైన మార్కెట్ రియాక్షన్కి డిఫరెంట్ వేలో ఎఫెక్ట్ అవుతున్నారు వీళ్ళందరూ. అది బేస్డ్ ఆన్ ద రిస్క్ మేనేజ్మెంట్ అనమాట. అందుకని స్టాక్ మార్కెట్లో బేసికల్గా మీకు కావాల్సింది రిస్క్ మేనేజ్మెంట్. అది ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకోండి. ఎందుకంటే మార్కెట్ని మనం కంట్రోల్ చేయలేవు, మార్కెట్ని ప్రతి ఈవెంట్ నువ్వు కంట్రోల్ చేయలేవు. బట్ ఆ రిస్క్ దాన్ని మినిమైజ్ చేసుకోవటం కోసం నీ దగ్గర ఏం టూల్స్ ఉన్నాయి, ఏ టెక్నిక్స్ ఉన్నాయి, ఎలా దాని ప్రోగ్రెస్ అవుతుంది చాలా ఇంపార్టెంట్. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు కంపారిజన్ కంటే కూడా ప్రొడక్టివిటీ రావాలి అనుకున్నప్పుడు అనాలిసిస్ ఆఫ్ మైండ్ అని కంపారిజన్ ఉండాలి, ఒక స్టేజ్ వరకే ఉండాలి. మరి అతిగా మనం ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాం అనే దాన్ని ఇంపార్టెంట్. డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ది డే మనం ఒకరితో కంపేర్ చేస్తున్నాం అంటే అది ప్రోగ్రెసివ్ పనికొచ్చేలాగా ఉండదు తప్ప జలసీగా వేరే వాళ్ళతో మన స్ట్రెస్ అయ్యేలాగా ఉండకూడదు అని అంటుంది అది. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సజెషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సార్.